హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా పల్లె. ఈ వ్లాగ్ అయితే మొన్న సండే రోజు తీసిన నేను. ఇక్కడైతే లేవగానే ఇంకా బయట పని చేసుకొని ఇంట్లోకి వస్తున్నాయిగా. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అట్లనే ఈరోజు మా రెండో పెద్దమ్మ బియ్యం ఉంటుంది, చెట్టుపల్లికి వెళ్ళాలి అనుకుంటున్నా. మధ్యాహ్నం వరకు వెళ్దామని అనుకుంటున్నా. బయట పని తీరింది, ఇంట్లోకి వచ్చేసిన. నైటే అంట్లో రాసి పెట్టుకుంటాను నేను. టిఫిన్కి చపాతి చేస్తున్నా. చపాతి పక్కన టమాటా కర్రీ చేస్తున్నా. అన్నం వండేసిన ఆల్రెడీ. 8కే వంట అంత అయిపోవాలి. ఇక్కడ చపాతి చూపిస్తున్నా. ఇంకా కర్రీ కూడా రెడీ అయింది, బంద్ చేస్తున్నా. మా కిచెన్ చీకటి ఉంటుంది, ఏం కనిపించదు. ఇక్కడ మా ఇంటి పక్కల బాబు 10 months అట్లా ఉంటాడు. మా పిల్లలతో బాగా ఆడుకుంటాడు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు. జర పొద్దున్న లేవగానే వస్తాడు. చూడండి, చూపిస్తాను మీకు ఇట్లా. ఆర్యన్ తన పేరు. మాత్రం పొద్దున్నే మా పనులు అవుతున్నాయా అవుతలేవా, ఇంకేమైనా ఎక్స్ట్రా పని పెడదామని వస్తాడు. ఇక్కడ వంట అయిపోయింది. కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టినాం. బట్టలు ఉతికేసిన. ఇంకా మా వీధి కుక్కలు మొత్తం ఉంటాయి. రేపటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపిద్దామని చెప్పి ఇందా చదువంతా మర్చిపోయారు. 2 నెలల సందని టేబుల్స్ రాయిస్తున్నాను. ఇక్కడ రాసుకోండి అని చెప్తే వాళ్ళే రాసుకుంటారు. ఇక్కడైతే పొద్దున్న నుంచి అనుకోలేదు వెళ్దామని చెప్పి. మధ్యాహ్నం 2కి అట్లా తయారైన 2-2:30 అవుతుంది. రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇప్పుడు చెట్టుపల్లికి ఏం బస్సులు ఉండవు, డైరెక్ట్ నాగతపల్లికి వెళ్ళేలా. ఇక్కడ మా పిల్లలు రెడీ అయ్యారు, చూపిస్తున్నాయి. మా స్వీట్ లిప్స్టిక్ చూడండి ఎంత వేసిందో, స్టైల్. దాన్ని సింపుల్ డ్రెస్ వేసేసిన. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప వచ్చేసిన చెట్టుపల్లికి. పొట్టి పిల్ల భుజంగా వస్తున్నావా? రాగానే ఏం చేస్తాం, తిని కూర్చున్నాం కదా మేము. మా అత్తమ్మ వాళ్ళు తినలేదు, వాళ్ళు తింటున్నారు. మా పెద్ద తింటుంది అగుడు వాడి. మా అమ్మ మా పెద్ద తింటారు. ఇక బియ్యం అన్న పెద్దమ్మ ఏమి మనసులకు ఇక్కడైతే వాళ్ళందరూ వస్తే అట్లా వీడియో తీసుకుంటే ఫన్నీగా మాట్లాడుతుంది మా అత్తమ్మ. ఇక్కడ ఇంటి చుట్టూ ప్లేస్ మస్తు ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళకు. చెట్లు బాగానే పెంచుతుంది మా పెద్దమ్మ. గార్డెనింగ్ చేస్తుంది మొత్తం. పుదీనా మాత్రం బాగుంది, ఫ్రెష్గా. ఇదంతా పుదీనాని. కలమంద చెట్టు ఉంది, పూల చెట్లు ఉన్నాయి. ఇక్కడ మన వేరే సైడ్ ఇక్కడ పుదీనా ఉంది మొత్తం. పట్టుకొచ్చి పూల చెట్లు ఉన్నాయి. అట్లనే ఇంకా వేరే పాలకూర ఏమో చెట్లు బాగానే వేసింది. పల్లెటూరు వాతావరణం బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ మా పెద్దమామ, మా అమ్మ వాళ్ళ అన్న. మా అమ్మకు 2 అక్కలు. ఇందాక దించిన మా పెద్దమ్మ నడిపి పెద్దమ్మ. మా పెద్దమామ ఇంకా మా చిన్నమామ రాలేదు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్. పెద్దమామని అడుగుతున్నాను ఇంకా నేను, ఇట్లా అనితా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని, ఇట్లా చెప్తావా అని, ఎట్లా చెప్పాలని అడుగుతుండు. పల్లె ఛానల్ని ఇక్కడ మాట్లాడిపిస్తా చూడండి మా మామతోటి. మా మేనకోడలు మా చెల్లె బిడ్డ. అనితా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనితా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఫామ్ ఉంది, మా ఫామ్ దగ్గరికి రమ్మని చెప్తున్నా. వచ్చినప్పుడు ఆడి వీడియోలు తీసుకుందాం అమ్మ రా అని చెప్తున్నా. మా కోడలు సబ్స్క్రైబ్ చేయండి. ఫాదర్స్ డేనా? హ్యాపీ ఫాదర్స్ డే. ఆవులు ఉంటాయి, రండి. కావాలంటే కొనుక్కోవచ్చు. వీడియో పెడతాం చూడండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ వరకు ఉన్నాం.
మా బావ అయితే అక్కడ ఆకురపల్లి దగ్గరనే పనిచేస్తుంటే అట్లనే ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికని సాయంత్రం వచ్చిండు. 7:30కి వచ్చినాం అక్కడికి వెళ్ళి. ఇంటికి వచ్చారు 8 అయింది, 8:30 అయింది అనుకుంటా. ఇక్కడ మా డాడీ కోసం ఫాదర్స్ డే కట్ చేపిస్తా, డాడీకి తీసుకురామంటే అప్పటికి వాళ్ళకి సర్దిలాగా సెలబ్రేషన్ అని చెప్పి మంచిగా అందుకనే కేక్ అయితే మా డాడీ కోసం అయితే తెప్పిస్తున్నా. ఒక్క పీస్కి 30 అన్నీ ఏమో అవసరం లేదు. కేక్ అయితే నేను తెప్పించిన 100 రూపీస్ పెట్టి. పెద్ద కేక్ అంటే మా డాడీ నాకు సర్ది అవుతుంది అని తెచ్చిండు. పెద్ద కేక్ తెమ్మంటే మా డాడీ నాకు సర్ది అవుతుందా అని తెచ్చిండు. రేపటి నుంచి స్కూల్ కావాలి కాబట్టి. అండ్ మా డాడీ అయితే నాకు చాలా ఇష్టం. అందరు ఫాదర్స్ని ఎలా చూసుకుంటారో కానీ నాకు తెలియదు. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా మీ డాడీని మంచిగా చూసుకోవాలి. మా డాడీ అంటే మాకు ఫుల్ ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. లైక్ చేసుకోండి. లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. అందరూ మా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మాకు వ్యూస్ చాలా తొందరగా వెళ్ళాలి. దీనికి 1K సబ్స్క్రైబర్స్, 1K లైక్స్ కావాలి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. గట్టిగా మాట్లాడండి మీరు. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్వీట్ మాట్లాడింది చూసిరుగా. మా స్వీట్కి మదర్స్ డే, ఫాదర్స్ డే ఇంకేమన్నా స్పెషల్ ఈవెంట్ ఉందంటే ఇంకా మాకు కేక్ కట్ చేయాలి, అందరిని పిలవాలి ఇచ్చి. ఇంకా ఆమె దగ్గరనే 100 రూపాయలు మా అమ్మ వస్తుంటే ఇచ్చింది. అవే పెట్టి తీసుకురా డాడీ తీసుకురా అని చెప్పి ఆమె ఇచ్చి తెప్పించింది ఖచ్చితంగా పట్టుబట్టి. ఆయనకు తెచ్చే ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా అలా బిడ్డ చెప్పింది కాబట్టి చేస్తాడులేండి. నేను చెప్తే వేయడు కానీ మా స్వీట్ చెప్తే వేస్తాడు. మా బావకు మా స్వీట్ అంటే చాలా ఇష్టం. మా స్వీట్కి కూడా మా లక్కీ ఇద్దరు ఇష్టమే కానీ కొంచెం బిడ్డే కదా వాళ్ళైతే. మా బావ వాళ్ళు 3 అబ్బాయిలే కాబట్టి మా స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం, బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం. మా లక్కీ ఏమో రౌండ్ కేక్ కావాలని ఏడుస్తుండు. ఆడ అలిగిందంటే ఈనాడిగా. మా లక్కీని అలగడం ఆయనని సముదాయించడమే సరిపోయింది. ఇంకా ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ కూడా మొత్తం బయటకు వస్తుంది. ఇక కొడతాడేమో అనుకున్నాను నేనైతే. అసలు ఒకటే సతాయిస్తుంది, టైం చూసి సతాయిస్తాడు మా లక్కీ అయితే. అది కావాలంటే అప్పుడేమో 11 అవుతుంది టైము, 10:30, 11 అవుతుంది. అప్పుడు వెళ్ళిపోయి తీసుకొస్తాం చెప్తే విన్నాడు మా లక్కీ ఏమో. నాకు రౌండ్ కేకే కావాలంటుండు. ఆయనతోటి ఇద్దరుసేపు మాట్లాడి సందాయిస్తున్నాను. నాకేమొద్దు అంటే ఆయన అలిగి ఆడబెడుతుండు. బావనైనా పిల్లల కోసం చాలా కష్టపడతాడు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మా నాయన అయితే అసలు చిన్నప్పటి సందే మమ్మల్ని కొట్టింది అయితే నేను చూడలేదు. గసరిచ్చిందేమో కానీ ఇంతవరకు ఎప్పుడు చేయొచ్చు దెబ్బ కొట్టలే. మా అమ్మ వాళ్ళ మా ఆయన షెడ్ ఉంటుంది, ఆవుల షెడ్ ఉంటుంది. మా మామ అక్కడికి వెళ్ళి ఆవులు తీసుకొచ్చి అమ్ముతాడు. తమిళనాడుకి వెళ్ళి తీసుకొస్తాడు అనుకుంటా. ఇక్కడ వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వారం అంగడి ఉంటుంది కదా మాల్ దగ్గర, మంగళవారం రోజు సంత ఉంటుంది, అక్కడ అమ్ముతాడు. ఇప్పుడు కాదులేండి, ఒక 20 years నుంచి అట్లానే బేరం చేస్తుండు. తన లైఫ్ స్ట్రగుల్స్ అన్నీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఇలా ఉంటుంది. మా ఫ్యామిలీలో అందరికంటే మా మామయ్య కొంచెం అందరికీ చెప్పే స్టేజ్ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, నా బిడ్డని నాకు చాలా లైక్. నా లక్ష్మీదేవత నా బిడ్డ బంగారు తల్లి. మా నాయన అయితే మేము ఇద్దరం ఆడపిల్లలైనా సరే కానీ మాకు ఏ లోటు రాకుండా పెంచిండు. చిన్నప్పటి సమయం మగ పిల్లలు లేరా అని అడిగితే నాకైతే కోపం వస్తుంది. అసలు పెంచే వాళ్ళకి లేని బాధ చూసే వాళ్ళకే వస్తుంది. ఇప్పటికైనా నాకు ఏది కావాలన్నా మా నాయన. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్స్లో చెప్పండి. అందరికీ మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్.